బయటికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. గుడ్ మార్నింగ్. వా, లుక్ ఎట్ దట్ వ్యూ. ఇప్పుడు మనం ఉత్తరాఖండ్లో రిషికేష్ నుంచి ఒక 220 కిలోమీటర్స్ దూరంలో ఉన్న జోషిమత్ అనే ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకొక 22 కిలోమీటర్స్ దూరంలో తుగాసి అనే విలేజ్ ఉంది. ఆ తుగాసి అనే విలేజ్ నుంచే మన ట్రెక్ స్టార్ట్ అవుతుంది. 9:45 ఆ టైంకి స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. బిఫోర్ దాట్ విల్ హ్యావ్ అ బ్రేక్ఫాస్ట్. మరీ అంత తక్కువ టెంపరేచర్ లేదు. ఇట్ కుడ్ బి బికాస్ ఇది ఇంకా మిడ్ డిసెంబర్ కూడా కాదు. సో మేబీ లాస్ట్ వీక్ ఆఫ్ ది డిసెంబర్ యూ విల్ గెట్ టు సీ ఎ లాట్ ఆఫ్ స్నో అండ్ ఎ లాట్ ఆఫ్ లోవర్ టెంపరేచర్స్. థింగ్ ఈస్, మా ట్రెక్ లీడర్ నిన్న బ్రీఫింగ్లో చెప్పారు ఇంకా స్నో రాలేదంట. మేబీ ఆన్ ద టాప్ లెవెల్లో ఉంటుంది క్వారీ పాస్కి, బట్ యట్ దెర్ ఈజ్ నో స్నో. అదే కొంచెం డిసప్పాయింట్మెంట్. బట్ మౌంటైన్స్లో వీ కెనాట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్. ఇవాళ స్టార్ట్ అవ్వచ్చు, రేపు స్టార్ట్ అవ్వచ్చు, లేదా డిసెంబర్ మొత్తం ఉండకపోవచ్చు. అది మన చేతిలో ఉండదు. వీ కెన్ ఓన్లీ జస్ట్ అజ్యూమ్ దట్ ఇట్ వుడ్ హ్యాపెన్ బికాస్ మిడ్ డిసెంబర్ నుంచి ఇట్ షుడ్ స్టార్ట్ స్నోయింగ్. ద థింగ్ ఇస్, ఇక్కడ స్నో లేకపోయినా వ్యూస్కి ఎంజాయ్ చేసేస్తాం మనం. స్నో అంటే ఎస్, దట్స్ అనదర్ హ్యాపీనెస్. స్నో చూస్తే. It's very beautiful. Is there any chance of us seeing snow? No snow, but background. You'll be seeing snow, but you will not be touching. Touching it. Okay. It will be in background. Understood. Ready for yam. Breakfast time. We'll have 2 sandwiches. We'll have 2 eggs. Idli చేసుకుందాం. Bro, I can literally see the kobbari in it. 2 eggs, 1 idli and 2 sandwiches. Sandwich కదా, bread and jam. Almost packing అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అవడం. ఇంకా 9:45 10-ish ఆ టైంకి స్టార్ట్ అవుతాం. చట్నీస్ ఆల్సో తిన్న తర్వాత కొన్ని రెంటల్స్ తీసుకోవాల్సింది ఉంది. Do you wanna see a cutie pie? ప్యాకింగ్ ఈజ్ డన్, అయిపోయింది. కొన్ని వస్తువులు రెంట్కి తీసుకున్నాను. ఒకటి పాంచో ఏంటంటే అది ఒక పెద్ద రెయిన్ కవర్ లాగా ఉంటుంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ రెయిన్, మీకు గట్టిగా వీధుడు గాలు వస్తాయి కదా, చల్ల గాలి వస్తుంది. సో దాని నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ట్రెక్కింగ్ పోల్ ఈజ్ మస్ట్ బికాజ్ ఇట్ సేవ్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ వెన్ యూర్ గోయింగ్ అప్ హిల్ ఆర్ డౌన్ హిల్. మీకు చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది. అండ్ మీకు సపోర్ట్, మీ స్టెబిలిటీ కూడా చూసుకోవచ్చు నీట్గా. అండ్ నెక్స్ట్ ఒక థర్మల్ ఫ్లాస్క్, హాట్ వాటర్ మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి వేస్తారు. సో అవి క్యారీ చేయడానికి. స్టార్ట్ అయ్యాం 11:30 ఆ టైంకి. ఇక్కడ నుంచి ఒక చెప్పాను కదా 22.5 కిలోమీటర్స్ అలా ఉంటుంది అంట. ఐమ్ నాట్ షూర్ ఎంత టైం పడుతుంది అని చెప్పి. పడుతుంది ఈజీగా, కొన్ని అవర్సే పడుతుంది. జోషిమత్ నుంచి ఒక 1.5 hour రైడ్ పట్టింది మాకు. ట్రాఫిక్ ఉంది, మేబీ ఇంకా కొంచెం మెల్లిగా వచ్చేవాళ్ళం అనుకుంటా. వ్యూస్ ఆల్రెడీ క్రేజీగా అనిపిస్తున్నాయి. See? Behind me. Yeah. And from now on, views will only get better. I'm pretty sure. చిన్న విలేజ్ తుగాసి కొండపైన చాలా చాలా బాగుంది. Look at the view behind me. And people who live here, ఇక్కడ ఉండేవాళ్ళు, they get to see this view every fucking day. ప్రతిరోజు లేచి ఈ వ్యూ చూస్తూ టీ తాగుతారు. How amazing. ట్రెక్ స్టార్ట్ అయ్యి 10 minutes అయ్యింది అంతే. అప్పుడే అలసిపోయాం.
యాజ్ వి ట్రెక్ బాగా స్వెట్ వస్తుంది. సో నో మ్యాటర్ హౌ కూల్ యూ ఫీల్ వెన్ యూ స్టార్ట్ ద ట్రెక్, ఒక 5-10 minutes తర్వాత మీరు ఉంచుకోలేరు జాకెట్ పైన. చాలామందికి ఇలాంటి వ్యూతో వెకేషన్ ఎండ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ గో టు అరకు, ఇలాంటి వ్యూ చూసి వా నైస్, దట్స్ ద ఎండ్ ఆఫ్ దర్ వెకేషన్ అంతే. బట్ ఫర్ మీ దిస్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ మై వెకేషన్. ఐ గెస్ మా ట్రెక్కింగ్ టీమ్ మళ్ళీ బ్యాగ్లు వేసుకుంటున్నారు. మౌంటైన్స్ పైన హైడ్రేషన్ ఈజ్ మస్ట్. ఇందాక కన్నా ఐఎమ్ ఆల్రెడీ స్టార్టింగ్ టు ఫీల్ సో మచ్ బెటర్. ట్రెక్కింగ్ ఇంతే ఉంటుంది. ఇనీషియల్గా మీకు చాలా 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 ఇబ్బంది పడతారు, చాలా ఆయాసం వస్తుంది, చేయలేమేమో అనుకుంటారు. బట్ విత్ స్మాల్ బ్రేక్స్, గుడ్ హైడ్రేషన్, యూ క్యాన్ డూ ఇట్. నన్ను బాగా బాధపడుతున్న విషయం ఏంటంటే, ఒక హ్యాండ్లో ట్రెక్కింగ్ పోల్, ఇంకొక హ్యాండ్లో యాక్షన్ కెమెరా, ఫొటోస్ తీయలేకపోతున్నా. ఎంత సామానం తీసుకెళ్ళాల్సి వస్తుంది, బట్ ఇట్స్ స్టిల్ ఫన్. లెట్స్ గో. ఎంత అలసిపోయినా ఒక్క 5 minutes బ్రేక్ తీసుకుంటే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. పొద్దున తిన్న ఇడ్లీ ఏమో. మా ఈ పార్ట్ ఆఫ్ ద ట్రైల్ చాలా చాలా స్టీప్గా ఉంది. We almost reached the first campsite. కనిపిస్తున్నాయి టెంట్స్ అక్కడ. I think that's it. This is exactly why I go for treks. Peace. ఇదే స్పాట్లో ఒక 15 minutes నుంచి కూర్చొని చూస్తూనే ఉన్నా. అండ్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. నా కెమెరాలో నుంచి చూసి నాకేం కనిపిస్తుందో మీకు చెప్తాను, అండ్ ఫోటో చూసాక మీకే అర్థమవుతుంది. రైట్ నౌ చాలా కొండలు కనిపిస్తున్నాయి నాకు, లేయర్స్లో ఉన్నాయి. ఫోర్గ్రౌండ్ నుంచి బ్యాక్గ్రౌండ్ వరకు అలా మౌంటైన్స్ ఉంటూనే ఉన్నాయి. బట్ లాస్ట్లో ఒక టాల్ మౌంటైన్ ఉంది, ఆ పీక్ పైకి ఉంది. దట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఐ కెన్ సీ దేర్. స్కై చాలా క్లియర్గా ఉంది, అండ్ సన్లైట్ కూడా ఒక సైడ్ నుంచి రావడం వల్ల కొండలకి మధ్యలో కాంట్రాస్ట్ కనిపిస్తుంది. లైక్ ఆ లేయర్స్ కనిపిస్తున్నాయి. It's looking so beautiful. అది ఒక పక్క, ఇటు పక్క ఇంకొక మౌంటైన్ ఉంది, దానిపైన కూడా ఇంకా మంచు ఉంది. బట్ ఆ వ్యూకి ఈ వ్యూకి డిఫరెన్స్ ఏంటో తెలుసా? ముందున్న మౌంటైన్ మీద పైన్ ట్రీస్ ఉన్నాయి, అండ్ సన్లైట్ పడే డైరెక్షన్ వల్ల ప్రతి ట్రీ క్లియర్గా కనిపిస్తుంది. లైక్ యూ కెన్ కౌంట్ ద ట్రీస్ హియర్. అదంతా ఒక గ్రీన్ లేయర్లా కాకుండా. సో ఈ షాప్ దగ్గర చాలాసేపు ఆగాము, బికాజ్ ఇంకొక బ్యాచ్ ఉంది మాతో పాటు. చెప్పే కదా పెద్ద బ్యాచ్ ఉంది.
కాలేజ్ స్టూడెంట్స్ 11 మెంబర్స్ అంతమంది వచ్చారండి. వాళ్ళ కోసం వెయిట్ చేసాం. వచ్చేసారు. గోయింగ్ టు ద క్యాంప్ సైట్. లంచ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అంట. లంచ్ చేసి ఇంకా తినేయడమే. ఫోటోలు వీడియోలు చూద్దాం. చిన్న హైక్ అన్నారు కానీ ఆబ్వియస్లీ తోలైతే తీరింది. కొంచెం బ్రేక్స్ తీసుకున్నాం బాగానే. లక్కీగా మా బ్యాచ్లో ఒక అమ్మాయి ఉంది. వాట్ ఐ మీన్ ఇస్ కొంచెం కష్టపడుతుంది ఆ అమ్మాయి. సో దానివల్ల కొంచెం ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోవాల్సి వచ్చింది. సో అలాగే నాకు కూడా బ్రేక్స్ దొరికాయి. దట్స్ వాట్ ఐ మీన్ వెన్ ఐ సెడ్ నథింగ్ ఎల్స్. వచ్చేసాం. లేదు ఇంకా ఉంది. దిస్ ఈస్ ద క్యాంప్ సైట్. టెంట్స్ అలాట్ చేస్తున్నారు. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బ్రీఫింగ్లో ఈచ్ టెంట్ 3 people. कौन 3 साथ आएंगे? जो 3 साथ आएंगे इधर आते रहिए. जो 3 साथ है इधर आते रहिए. इनको अपने साथ जाना है. 3 का बैच आइए अपना टेंट पकड़िए. जो 3 साथ रहना चाहते सिर्फ 3 का बैच. और अपने टेंट को चेक कर लेना. कोई भी अपने टेंट की चेंज खराब मत करना. మీకు ఒక ఫ్రేమ్ చూపిస్తాను ఇప్పుడు. జస్ట్ అంతే. జస్ట్ సుధా క్రేజీ ఉంది కదా. కానీ ఆ టెంట్ నాది కాదు, మా టెంట్ వేరే. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు దాకా ఎక్కువ రష్ లేదు. దేర్ ఆర్ నాట్ టూ మెనీ పీపుల్. లాస్ట్ టైం నేను కేదార్కాంతకి వెళ్ళాను, కుప్పలు తిరణాల్లాగా ఉంది పైన. ఇట్స్ ఫన్ బట్ ట్రెక్కింగ్కి వచ్చేది ఈ ఎక్స్పీరియన్స్ కోసం. వేర్ యూ వాంట్ టు డీటాచ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ పీపుల్. యూ వాంట్ టు సీ యాజ్ లెస్ పీపుల్ యాజ్ యూ క్యాన్. యూ జస్ట్ వాంట్ టు బీ అలోన్ మేబీ. జస్ట్ ఆ క్రౌడెడ్నెస్ దాని నుంచి దూరంగా రావడానికి ట్రెక్కింగ్ వస్తాం. బట్ లాస్ట్ టైం కేదార్కాంతలో స్నో ఉంది కాబట్టి ఐఎమ్ ఓవర్వెల్మ్డ్. నాకు అసలు ఆ స్నో చూడంగానే అసలు ఆనందం ఆగలేదు నాకు. సో మిగిలింది ఇంకంతా లైక్ షూ. బట్ ఇక్కడ మాత్రం ఐఎమ్ యాక్చువల్లీ ఫీలింగ్ దట్ సెరెనిటీ. ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు చలి స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు దాకా యు ఆర్ వర్కింగ్ అవుట్, యు ఆర్ వాకింగ్ అప్ హిల్, యువర్ బాడీ ఈజ్ బర్నింగ్ క్యాలరీస్. మీ బాడీలో స్వెట్ వస్తూ ఉంటుంది ఇప్పుడు దాకా. కానీ వన్స్ యూ స్టాప్ మూవింగ్, కదలడం ఆగారనుకోండి అంతే, స్లోగా మీకు చలియడం స్టార్ట్ చేస్తుంది. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత చేతులు కూడా మీకు బిగుసుకుపోతూ ఉంటాయి, అంత చల్లేస్తుంది. సో జాకెట్స్ వేసుకుందాం. అండ్ ఐ థింక్ ఇట్స్ లంచ్ టైం. లంచ్కి వెళ్ళాలి. దిస్ ఈజ్ అవర్ టెంట్ 3 మెంబర్స్కి. ఇగో ఈ బ్రో, నేను అండ్ దిస్ బ్రో. ఓకే, థ్యాంక్ యూ. దీస్ ఆర్ ఎకో బ్యాగ్స్. సో బేసికల్ ఏంటంటే మౌంటైన్స్ని మనం ఎంత అందంగా చూడాలనుకుంటున్నామో అంతే అందంగా ఉంచాలి. సో నో లెటరింగ్ అలౌడ్. ఎలాంటి ట్రాష్ ఉన్నా మీతో పాటు చాక్లెట్స్ అవన్నీ తెచ్చుకుంటారు కదా, ఆ ర్యాపర్స్ అన్నీ దీనిలో వేసుకుని కిందకి పట్టుకెళ్ళిపోవాలి, పైన వేయడానికి లేదు. సో ఇవి ఎకో బ్యాగ్స్ మా ట్రెక్కింగ్ వల్ల ఇస్తారు ఫ్రీ. మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలనుకోండి రిటర్న్. చూద్దాం. జాకెట్స్ అవన్నీ వేసేసుకుందాం. చల్లడం స్టార్ట్ చేస్తుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. ఈ 4 రోజులు మట్టి దుమ్ము ఇవేమీ పట్టించుకోము, జస్ట్ అలా ఉండడం అంతే. నో మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అని అడుగుతున్నారు. సో ఫార్ ఐ యామ్ గుడ్. నాకు ఇప్పుడు దాకా అలాంటి హెడేక్ కానీ నాషియస్ ఫీలింగ్ కానీ ద సిమ్టమ్స్ ఆఫ్
ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఇంకా నాకైతే హిట్ అవ్వలేదు. దట్స్ గుడ్. ఐఎమ్ డ్రింకింగ్ ఇనఫ్ వాటర్. యా, సో ఫార్ సో గుడ్, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఏమన్నాడంటే లంచ్ తర్వాత చిన్న వాక్కి వెళ్దాం. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఆల్టిట్యూడ్కి మన బాడీ అలవాటు పడడానికి ఏం చేస్తారంటే ఒక ఆల్టిట్యూడ్కి వచ్చిన తర్వాత అక్కడ ఆగి ఆ ఆల్టిట్యూడ్లో తిరుగుతారు కొంతసేపు, అంతకంటే ఇంకొంచెం పైకి వెళ్ళి మళ్ళీ ఇంకా కిందకు వస్తారు. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మన బాడీ ఈ ఎలివేషన్కి అలవాటు పడుతుంది. దాన్ని అక్లమటైజేషన్ అంటాం. సో అక్లమటైజ్ అవ్వడానికి ఈ చిన్న హైక్ అనమాట. ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. ఆనెస్ట్లీ నాకు ఈ గోప్రో, నా కెమెరా ఇవన్నీ చాలా డిస్ట్రాక్టింగ్గా ఉన్నాయి తెలుసా. జస్ట్ బికాజ్ ఐ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు షూట్ వీడియోస్ అండ్ take pictures. Take pictures is not a responsibility. Shooting videos, I feel like it's a responsibility now. It's getting in my way. ఎంతసేపు చూసినా సరిపోవట్లేదు. అండ్ ఈ వీడియోస్ తీసే టైంలో ఇది మిస్ అయిపోతున్నాను నేను. మిస్ అయిపోవడం అంటే ఐ మిస్సింగ్ ద టైం, లంచ్ టైం. I'll try to show it in a creative way. मंचूरियन ला रहे हो सर, इसमें भी एक डाल दो, थोड़ा सा डाल दो बस बस. अजून अजून पाहिजे ना, काढून भाऊ अजून సో లంచ్ నూడిల్స్ ఇంకొంచెం రైస్, ఏదో కలిపారు రైస్లో, ఏంటో అర్థం కావట్లేదు, కానీ టేస్ట్ ఉంది ఏదో. అసలు నూడిల్స్ అలా పెట్టారు, ఖాళీ అయిపోయింది. నూడిల్స్ చూద్దాం ఎలా ఉన్నాయో. బాగానే ఉంది. చల్లో వేడి వేడిగా ఫుడ్, అది కూడా కొంచెం మంచి టేస్ట్ ఉన్న ఫుడ్. వ్యూ మాత్రం అబ్బా, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. లగ్జరీ పక్కన పెడితే ఇలాంటి ప్లేసెస్ ఎన్ని ఉంటాయి తెలుసా. దిస్ ఈజ్ అనదర్ రీజన్ ఫిట్గా ఉండడానికి. ఫిట్గా ఉంటే ఎవ్వరు అలాంటి ప్లేసెస్కి వెళ్ళచ్చు. చాలా తక్కువ మంది వెళ్ళే ప్లేసెస్కి వెళ్ళచ్చు. చాలా తక్కువ మంది వెళ్ళే ప్లేసెస్ అంత అందంగా ఉంటాయి. ఓవర్ క్రౌడింగ్ ఉండదు. నేచురల్, ఆ నేచర్ అలాగే ఉంటుంది. యూనో, ప్రశాంతత అంటే ఏంటో తెలుసా? ఎలాంటి స్ట్రెస్ టెన్షన్ లేకుండా మనకి ఇష్టమైన పని ఎంజాయ్ చేస్తూ చేయడమే ప్రశాంతత. ఇట్ గివ్స్ యూ పీస్. అది ద్రోణగిరి పీక్ అనమాట. వ్యూ చూపిస్తా చూడండి. కెన్ యూ సీ దట్? ఎంత ప్రశాంతంగా ఉంది. హైక్కి వెళ్దామంటున్నారు. సో ఈ ఆల్టిట్యూడ్లో కొంచెం అలా అలా తిరిగితే మన బాడీ అలవాటు పడుతుంది అనమాట. చలి స్టార్ట్ అయిపోయింది, కానీ అంత పెద్ద హైక్ కాదు. సో చలి వేస్తుంది, ఎక్కువ స్వెట్టింగ్ అలా ఏమీ ఉండదు ఇప్పుడు. సో కొంచెం ఇది పెట్టుకుంటే సెట్. లెట్స్ గో ఫర్ ద షార్ట్ హైక్. ఈ చిన్న హైక్ నేను పిఓవిలో షూట్ చేయడానికి ట్రై చేస్తాను. So that I can also show you if I'm taking any pictures, you'll see what I'm taking at.
చూద్దాం. సో దిస్ ఇస్ అవర్ క్యాంప్ సైట్ అండ్ వీఆర్ లీవింగ్ నౌ. రోప్ పీక్ దగ్గర పోయి ఉంచున్నాడు. చిన్న పిల్ల కాలువ. See? You better come this way, come this way, come this way. That's muddy. नीचे नीचे आपको आप उधर ही रहो, एक फ़ोटो ट्राई करूँगा. నా అలారం మోగుతుంది 4:55 PM-కి. దిస్ ఈజ్ ద టైమ్ వేర్ ఐ యూజువలీ వేకప్ అండ్ గో టు మై క్లినిక్. Yeah. Now here I am in this place. It's different, bro. It's different. అండ్ ఈ ముందు ఒక ట్రీ ఉంది, లీవ్స్ ఏమీ లేవు, జస్ట్ బ్రాంచెస్ ఉన్నాయి. దాని వెనకాల ద్రోణగిరి ఎల్లో కలర్లో చాలా చాలా అందంగా కనబడుతుంది. వెళ్ళిపోదాం అంటున్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే స్పాట్ బాగుంటుంది, బట్ ట్రెక్ లీడర్ ఏది చెప్తే అది వినాలి. ట్రెక్ లీడర్ వద్దు అంటే వద్దు, అంతే. అక్కడెక్కడో ఉంది చూసారా టెంట్, అది మా క్యాంప్. అక్కడ నుంచి అలా వచ్చాము ఇక్కడికి. అయిపోయింది, వెళ్తున్నాం. अगर लकी रहे तो हमें लाइव स्नोफॉल देखने मिलेगी. అప్పుడే చీకటి పడిపోయింది 5:30కే. మా టీమ్ లీడర్
మంటేశారు. క్యాంప్ ఫైర్. थोड़ा उधर पानी बोलो लैंड गाने लगा लो गाने. स्पीकर है मेरे पास पर चलेगा बढ़िया अरे सारे रूल्स भैया स्पीकर चलेगा थोड़ी देर. भैया थोड़ी देर स्पीकर चलेगा क्या रुक जा वीडियो चल रहा है. इतना अच्छा एक्सप्रेशन दिया. अरे रे ఆహా, ఎంత వెచ్చగా 7.7 मिनट पे नाचने नहीं करा अपन तू कर नाटक मत कौन सा है तेरा నాకు తెలుసు మీకేం కనిపించట్లేదు అని చెప్పి. నాకు కూడా ఏం కనిపించట్లేదు. చిన్న టార్చ్ చూసుకున్న తలపైన డిన్నర్ టైం అనమాట. టెంట్ లోపల పెడుతున్నారు ఈసారి. కొంచెం కర్రీ అండ్ రైస్. నాకు బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళు బాస్మతి రైస్ వస్తున్నారు. పప్పులోకి తింటా రైస్. There is rice if anyone wants. अगर तुम 11 नंबर के टन लगे तो मेरा ट्रैक खत्म हो गया. కడుపు నిండా తిన్న తర్వాత చచ్చామరా బాబు అనిపిస్తుంది పని చేయడానికి. అదే చేతులు కడుక్కోవడం. ఎంత చల్లగా ఉంటాయి అంటే వాటర్ గడ్డగట్టుకుపోయేంత చల్లగా ఉంటాయి. కానీ తినేటప్పుడు మాత్రం స్పూన్తో కంప్లీట్గా తినలేముగా. చపాతీ పెట్టారు. బాబా బాబా బా. చాలా చల్లగా ఉన్నాయి. టెంట్ వైపు వెళ్ళిపోదాం. మన టెంటా చివర ఇదేమైనా టెంట్. అమ్మా చాలా చల్లగా ఉన్నాయి. టెంట్ వైపు వెళ్ళిపోదాం. మన టెంటా చివర ఇదేమైనా టెంట్. అమ్మా